హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు ఏంటంటే మన స్పెషల్ బీరకాయ కర్రీ అండి. బీరకాయ కూర చాలా హెల్దీ అండి. ఈ ఎండలకి బాగా చలవ చేస్తుంది, బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఇది ఎలా వండుకోవాలి సింపుల్గా అన్నది చూపిస్తాను, చూద్దాం రండి. ఇదిగండి బీరకాయ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఈ బీరకాయలను మనం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి, కూర రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇలాగ తీసుకున్నాక నేను పైన ఉన్న చెక్క అంతా ఇలాగా తీసేసుకోవాలండి. చూడండి, ఫాస్ట్గా మనం ఎలా ముదిరిపోయినవి తీసుకోకూడదు, లేతవి తీసుకోవాలండి. చాలా కూడా బాగుంటుంది. మనం ఈ బీరకాయలన్నీ ఇలాగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. వీటిని మనం ఇప్పుడు సన్నగా తరుక్కోవటానికి ముక్కల్ని ఇలాగా సన్నగా తరుక్కొని ఒక చిన్న ముక్క తీసుకొని చూడాలండి. చేదు ఉందా లేదా అన్నది గమనించి టేస్ట్ చేయాలండి. చేదుగా ఉంటే కూర అంతా చేదైపోయింది, చెక్ చేసుకోవాలి. అలాగ చెక్ చేసుకొని తరుక్కున్న ముక్కల్ని చూడండి ఇలాగా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగి పక్కన ఉంచేసినాక పెద్ద సైజ్ అంతా ఉల్లిగడ్డ ఒకటి, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి ఇలాగా వాటిని తీసుకోవాలండి. తీసుకొని కట్ చేసి ఇలాగా చూడండి ఇలా పెట్టుకున్న 2 రెమ్మల కరివేపాకు కూడా కొంచెం కొత్తిమీర అన్నీ ఇలాగా పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడికినాక మనం తీసుకున్న ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ముక్కల్ని వేసేయాలి. చూడండి, ముక్కలు బాగా వేగనివ్వాలండి. ఈ సన్నగా ఇలా కట్ చేసుకుంటే బాగా మనకి వేగుతాయి ముక్కలు. అలాగ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయాలి, అవి కూడా వేగనివ్వాలి. మళ్ళా 2 రెమ్మల కరివేపాకు అవి కూడా దూచి అలా వేయాలండి, అది కూడా మనం వేగనివ్వాలి, బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గినాక మనము ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం మంట మీదే చేయాలండి. ఐలో పెట్టకూడదు, మాడిపోయితే. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కండి బీరకాయ ముక్కల్ని, అవి కూడా వేసేసేయాలి. అవన్నీ అలాగా మొత్తం వేసినాక దీంట్లో మొత్తం ఇదే విధంగా కలిపేసేయాలి. అంతా ఈ విధంగా కలుపుకొని జస్ట్ మనం అలాగా 1 సెకండ్ ఉంచాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పావు స్పూను పసుపు వేయాలండి. పసుపు వేసినాక మన టేస్ట్ సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసి మగ్గనివ్వాలి. వీటిలో నుంచి వాటర్ వచ్చిందండి. వాటర్తో మనం జస్ట్ 2 సెకండ్లు మగ్గనిచ్చామంటే ఇలాగా మగ్గిపోయింది. చూడండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం టమాటా, ఆ టమాటాని కూడా మనం వేసేద్దామండి. వేసి ఈ రెండింటిని కలిపి బాగా మగ్గనివ్వాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత వీటిలో నుంచి మనకి కొంచెం వాటర్ వచ్చిందండి. వాటర్తోనే మగ్గిపోయింది. జస్ట్ 1 సెకండ్ ఉంచామంటే మగ్గిపోయింది. దీని మీద మూత పెట్టేసి 1 సెకండ్ ఉంచుదామండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ అంతా ఎలా వచ్చిందో ఇలాగా మగ్గనివ్వాలి. ఇదే విధంగా మనం కలుపుకుంటూ మనం 1 సెకండ్ మగ్గనిచ్చామంటే ఆ టమాటా ముక్క కూడా మగ్గిపోయింది, బీరకాయ అంతా మగ్గిపోయింది. దీంట్లోకి మనము 1 స్పూను కారం వేయాలండి. కారము ఎక్కువ వేయకూడదు, మంటగా ఉంటుంది. నా కారం అయినా మంటగా ఉంటుంది. నేను 1 స్పూనే వేసాను. చూడండి, 1 స్పూనే వేసాను. ఆ 1 స్పూన్ వేసి కలిపి జస్ట్ 2 సెకండ్లు లో ఫ్లేమ్లో మనం మగ్గనివ్వాలండి. అంతా ఇలా కలిపేసి మగ్గబెట్టుకోవాలి. చూడండి, మనకి బాగా అలాగ తిప్పినాక మగ్గిపోయినాక సన్నగా తరుక్కున్న కొత్తిమీర తీసి కొంచెం పైన అలాగా చల్లేసుకోవాలి. చల్లేసి ఈ కొత్తిమీరను కూడా కలిపేసేయాలి. కలిపేసి మగ్గనివ్వాలి. దీన్ని కూడా మగ్గిపోయిన తర్వాత 1 సెకండ్లో చూడండి ఎలా వచ్చిందో, గ్రే లాగా బీరకాయ అంతా ఉడికిపోయి మనకి టమాటా అస్సలు కనిపించకుండా ఎలా వచ్చిందో చూసారా. కూరంతా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వేడి అన్నంలో తింటుంటే బాలే రుచిగా సూపర్ ఉంటుందండి, బాగుంటుంది. ఇలాగా మనం వేడి అన్నం పెట్టుకొని ఈ కర్రీ వేసుకొని మనం తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో, చికెన్ మటన్ కూడా సరిపడదండి, అంత రుచిగా ఉంటుంది. చూడండి, అబ్బా కాలిపోతుందండి. చూడండి, తింటుంటే అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది. మీరు చేసుకొని తింటే నిజమేనని కూడా అంటారండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, మనకి సబ్స్క్రైబ్ చేయండి.